హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్. ఫ్రెండ్స్, రైతు బంధుపై ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా చిన్న రైతులకే రైతు బంధు సాయం అందించినట్టు ప్రభుత్వం నుంచి ప్రకటన అయితే వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్ కోసం డిసెంబర్ 28 నుంచి రైతు బంధు సాయం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ముందుగా డిసెంబర్ 25 నుంచి ఈ రైతు బంధు సాయాన్ని అందించాలని సర్కార్ భావించినప్పటికీ ఆ రోజు ఆదివారం కావడంతో సోమవారం నుంచి రైతు బంధు సాయాన్ని రైతుల ఖాతాలో జమ కానున్నట్లు మనకు తెలిపింది. అయితే ఇందుకు గాను 7,300 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది. అయితే గతంలో 36 గంటల్లోనే రైతులందుకు రైతు బంధు సాయం అందగా ఈసారి కరోనా ప్రభావంతో విడుదల చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. జనవరి 7 వరకు విడతల వారీగా రైతు బంధు సొమ్మును రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. కోవిడ్ ప్రభావంతో తెలంగాణ ప్రభుత్వం 50,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని మంత్రి గారు చెప్పారు. అయితే ముందుగా ఎకరం పొలం ఉన్న రైతులకు రైతు బంధు సాయాన్ని వారి ఖాతాలో జమ చేస్తామన్నారు. ఇలాంటి రైతులు 25 లక్షల మంది ఉంటారని అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత 2 ఎకరాల లోపు ఉన్న పొలం ఉన్న రైతులు, ఆ తర్వాత 3 ఎకరాల లోపు ఉన్నవారు విడతల వారీగా జనవరి 7వ తేదీ నాటికి రైతులందరికీ సాయం అందజేస్తున్నారు. కాగా వర్షాకాలంలో 1,40,00,000 ఎకరాలకు సంబంధించిన 57.90 లక్షల మంది రైతులకు 7,250 కోట్ల సాయం అయితే అందింది. అయితే యాసంగిలో అదనంగా మరొక 1.70 లక్షల కోట్ల రైతు బంధు సాయం అందనుంది. సరే ఫ్రెండ్స్.